ఎవరైనా ఏదైనా విషయం చెప్పేటప్పుడు మన చేతుల్లో ఏముంది అని అంటూ ఉంటారు కదా, నిజంగానే మన చేతుల్లో ఏమి ఉండదంటారా? ఆ మాట చెప్పాలి అంటే పుణ్యం పాపం అన్న పదాలు ముందుగా మనం వివేచన చేసుకోవాలి. ఈ రెండు చేతులతో మనం పుణ్యం చేస్తాం, ఈ రెండు చేతులతో పాపం కూడా చేస్తాం. పుణ్యం చేసే శాతం తక్కువ, కానీ పుణ్యఫలం కావాలి అంటాం. పొద్దస్తమానము పాపాలే చేస్తూ ఉంటాం, కానీ పాప ఫలం మాకు వద్దు అంటూ ఉంటాం. వేదంలో ఒక ప్రమాణ వాక్యం ఉంది, మనస వాచ హస్తాభ్యాం పభ్యాముదరేణ శిష్ణ్యా అహస్తదవలుంపతు రాత్రిస్తదవలుంపతు. హస్తములతో చేసే పాపం. ఒక పార్కులో కూర్చున్నాం అనుకోండి, ఊరికే కూర్చుంటామా, గడ్డి పీకడం మొదలెడతాం. టేబుల్ ముందు కూర్చుందాం అనుకుందామా, కొందరికి దరువు వేసే అలవాటు, లేదా ఇలా ఏదో చొక్కా దారం, చేతులు ఊరికే ఊరుకోవు చేతులు అని అమ్మ కూడా పిల్లల్ని చిన్నప్పుడు బాగా కోప్పడి చేతులు ఇలా పెట్టుకోండి అని చెబుతూ ఉంటుంది. అంతా చేతుల్లోనే అంటే అర్థం పాపం చేసినా పుణ్యం చేసినా చేతులతో చేస్తాం కనుక పుణ్యం చేస్తే పాపం చేసిన ఫలితం పోతుంది అనుకోకూడదు, రెండు అనుభవించవలసిందే. ఈ క్రమంలో పుణ్యం చేసే పనులు ఎక్కువగా చేయాలి, అంతా మన చేతుల్లో ఉంది, ఇక్కడ ఉంది అర్థం. ఈ చేతిని వినియోగించి ఇతరులకు సహాయం చేయాలి, ఈ చేతిని వినియోగించి ఇతరులకు అభయహస్తం ఇవ్వాలి, ఈ చేతిని వినియోగించి దానం చేయాలి, ధ్యానం చెయ్యాలి, ధర్మాచరణ అనుసరించే నిమిత్తమై చేతులు మనకు సంప్రదాయం ఇంత విలువైనవి అంటూ సూచించింది. అంతా మన చేతుల్లోనే. నా చేతుల్లో ఏముందండి, అంతా పైవాడిదయ్యా అంటూ ఉంటారు. చేసే పని చేస్తారు, ఏదో సంతకం పెట్టేస్తారు, వ్యతిరేకంగా ఓ పని చేసేస్తారు. నాదేముంది, పేపర్స్ విల్ స్పీక్ అని చెప్తూ ఉంటారు. చట్టం కాగితాలు మాట్లాడతాయి, కానీ ఆ కాగితాలకి సంతకం పెట్టే ఆ మాట ఇచ్చేదేమిటి, ఈ చెయ్యేగా. ఈ చెయ్యి అంతా చేతుల్లోనే ఉంటుంది కనుకనే ఈ చేతిని మరి ఒక చెయ్యి ఇలా పట్టుకుంటే కరగ్రహణము, పాణిగ్రహణము, వివాహము అంటుంది శాస్త్రం. ఎవరికి మనం చెయ్యి ఇవ్వకూడదు, ఊరికే చెయ్యిచ్చే జాతి కాదు మనది. ఇది హైదరాబాదీ ఒక పారిభాషిక పదంగా స్వీకరించినట్లయితే చెయ్యిచ్చే జాతి కాదు, చెయ్యి అందించే జాతి అని చెప్పాలి. అలా చూస్తే ఈ ప్రశ్నకి సమాధానం అంతా చేతుల్లోనే ఉంది. చేతిని వినియోగించి దేవతారాధన చేస్తాం, చేతిని వినియోగించి పదార్థాన్ని ఆహారంగా స్వీకరిస్తాం. ఈ చేతిని వినియోగించి ఆ పదార్థాన్ని కలిపే సమయంలో చేతికి శక్తి రాదు, ఆ పదార్థం లోనకి చేరి ఒక పెద్ద వ్యవహారం అంతా గడిచిన అనంతరమే లోపల నుంచి శక్తి చేరడంతో ఆ చెయ్యి మరింత వేగంగా కదులుతుంది. అయినా ఈ చెయ్యి ఆ పదార్థం స్వీకరిస్తుంది. ఈ చెయ్యి ఒకరికి అభయాన్ని ప్రసాదించి భయపడవలదు అంటూ ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ చేతిలో ముఖం దాచుకుంటాం. ఏడ్చే సమయంలో ఎవరు కూడా తమ వదనార విందాన్ని ఎవరికి చూపించరు, చేతులలో మొహం దాచుకుంటారు. సిగ్గు కలిగినప్పుడు కూడా చేతుల్లోనే మొహం దాచుకుంటారు. ఏం చేసినా చేతుల ద్వారానే. అవి చేతలు కదా, అంటే పనులు కదా. ఈ చేతలలో చేతులు అంటే హస్తములు ప్రతిబింబించే నేపథ్యం ఉన్న కారణం చేత అంతా మన చేతుల్లోనే అని బోధించే సనాతన విజ్ఞానం ఈ చేతిలోనే. చిటికిన వేలికి దిగువ భాగం చంద్ర స్థానం, చిటికిన వేలి దిగువన ఉండే మూపురం బుధస్థానం, అంటే చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్యవేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు, మధ్య భాగం అంతా కూడా కుజుడు, ఆ మధ్యలో రాహువు, దిగువన కేతువు, నవగ్రహాలు ఈ చేతిలోనే. ఇలా సూచించిన ఈ జ్ఞానం దేవతారాధన చెయ్యాలి, 4 వేళ్ల చివరన నీళ్లు వదలాలి, సత్సంతానం కలగాలి, ఋషుల అనుగ్రహం కావాలి, చిటికెన వేలి దిగువ భాగం నుంచి నీరు వదలాలి, పితృదేవతల అనుగ్రహం కలగాలి, బొటనవేలి ద్వారా నీరు వదలాలి, దేహానికి ఆరోగ్యం చేకూరాలి, అరచేతి మధ్యన మినపగింజ మునిగే ప్రమాణంలో నీరు పోసుకొని ఆయుర్దాయ రేఖ ద్వారా స్వీకరించినట్లయితే తీర్థం అన్న పేరిట శరీరానికి ఏ వ్యాధులు దరిచేరవు. అన్ని చేతుల్లోనే, అంతా చేతుల్లోనే, అంతా మనం చేసే చేతలలోనే, అంటే పనులలోనే.
కనుక అన్నీ చేతుల్లోనే. అపురూపంగా వాడుకుందాం, అందరికీ సహాయం చేసే పని చేద్దాం.